ఓ 3 days బ్యాక్ మాజీ ఐఏఎస్ పివిఎస్ శర్మ, ఒక మాజీ ఐఏఎస్ అనే కాదు, ఈయన బీజేపీలో పనిచేశారు. అండ్ ఢిల్లీ సర్కిల్స్లో, అంటే ఢిల్లీ ఐఏఎస్ సర్కిల్స్లో అక్కడి పెద్దలతోటి, అంటే బీజేపీ పెద్దలతోటి సన్నిహిత సంబంధాలు ఉన్న వాళ్ళలో ఈయన కూడా ఒకరు. జనసేన అధ్యక్షుడిని మొట్టమొదటిసారి నరేంద్ర మోదీ గారి దగ్గరికి తీసుకెళ్ళింది కూడా ఈ పెద్ద మనిషి పివిఎస్ శర్మ. అండ్ మోదీ, అమిత్ షాతో పాటు రామ్ మాధవ్, మరి కొందరు బీజేపీ పెద్దలతో చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి. ఈయన 3 రోజుల కింద చేసినటువంటి ట్వీటు, జనసేన బీజేపీలో విలీనం కాబోతుంది అని, సంక్రాంతి తర్వాత దానికి ముహూర్తం పెట్టారు అని, జనసేన అధ్యక్షుడిని కేంద్ర మంత్రిని చేసి విలీనం తర్వాత ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు ఆయనకి అప్పగిస్తారని, ఈ మొత్తం ఎపిసోడ్లో భాగంగానే రాష్ట్ర మంత్రివర్గంలోకి నాగబాబు గారు రాబోతున్నారు అన్న విధంగా ఆయన ట్వీట్ చేశారు. ఆశ్చర్యం, ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే, ఈ సంక్రాంతికే ముహూర్తం ఉంది అని. ఇంత షార్ట్ టైంలో ఆయనకు సమాచారం ఉంది అని కూడా ఆయన మెన్షన్ చేశారు ట్వీట్లో. మరి సమాచారం ఉందా, ఈ సంకేతాలు ఉన్నాయా, ఈ చర్చలు జరుగుతున్నాయా, ఈ విషయం అయితే మనకు తెలియదు. కానీ బట్ ఈ చర్చ అయితే కంటిన్యూగా జరుగుతూ ఉంది, ఒక కంటిన్యూస్గా. దీన్ని మరొక అడుగు ముందుకు తీసుకెళ్తూ మరికొందరు విశ్లేషకులేమో, మరికొందరేమో కాకినాడ ఎంపీగా ప్రస్తుతం ఉన్నటువంటి ఉదయ్ శ్రీనివాస్, జనసేన ఎంపీ, ఆయనతో రాజీనామా చేయించి జనసేన అధ్యక్షుడు అక్కడి నుంచి బీజేపీ ఎంపీగా పోటీ చేయబోతున్నారు అని, రాజ్యసభ నుండి ఎంపీకి కాకుండా ఇప్పటికిప్పుడు లేవు రాజ్యసభ నుండి, కాకినాడ ఎంపీగా రాజీనామా చేయించి మరి ఆయన వెళ్తాడు అని చెప్పి ఈ ప్రచారాన్ని ముందుకు తీసుకొని వస్తూ ఉన్నారు. అసలు ఇది పాసిబిలిటీ ఉందా? అలా చేస్తారా? మరి టీడీపీ సహకారం లేకపోతే, అంటే టీడీపీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మద్దతు ఇవ్వకపోతే ఆయన గెలిచే పరిస్థితి ఉంటుందా? ఇవన్నీ జరిగితే బీజేపీ ఎలా రియాక్ట్ అవుతుంది? సరే, టీడీపీ ఎలా రియాక్ట్ అవుతుంది? టీడీపీ మద్దతు లేకుండా పాసిబుల్ అవుతుందా? మరి టీడీపీ ఎలా రియాక్ట్ అవ్వచ్చు ఇవన్నీ జరిగితే? వీటన్నిటి మీద క్లారిటీ లేదు. బట్ ఆ పెద్ద మనిషి చేసిన ట్వీట్, సంక్రాంతి తర్వాత ఎప్పుడైనా కనుక విలీనం అయిపోతుంది అని చెప్పి ఆయన ట్వీట్ చేయడం, ఏకంగా కాకినాడ ఎంపీ నుంచి ఇతను పోటీ చేస్తారని ఆ చర్చ ముందుకెళ్ళడం ఇంట్రెస్టింగ్. ఏమో మరి కొట్టిపడేయలేమో. పూర్తిగా ఈయన కూడా ఇప్పుడు బీజేపీ పార్టీ పాడుతూ ఉన్నారు కదా, జనసేన అధ్యక్షులు కూడా. అంతా హిందీలో ట్వీట్లు చేస్తాడు, హిందీ గురించి మాట్లాడతారు, బీజేపీ అంతా. సరే, ఇప్పుడు ఈయన ఒక సపరేట్ పార్టీ ఉందన్న సంగతి ఆయన కూడా మర్చిపోతున్నట్టున్నారు. పూర్తిగా బీజేపీ పార్టీ పడుతూ ఉన్నారు. మరి ఏమైనా ఈ మాజీ ఐఏ చేసిన ట్వీట్లో వాస్తవం ఉందేమో, మరి ఇంకా సంక్రాంతి తర్వాత ఏమైనా క్లారిటీ వస్తుందేమో తెలియదు, చూడాలి.